ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, ఏంటి మళ్ళా 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన వార్తలు పుంఖాలుగా వస్తున్నాయి. ఈసారి ఏ దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందంటారు? అసలు World War III సమస్య లేదండి, వచ్చే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతుంది అని చెప్పి బాగా అది ఎక్కువ బిల్డప్ ఇస్తా ఉన్నారు. సో 100% రాకపోవచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ ప్రతి కంట్రీకి ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా 132 ఉన్నాయి, పాకిస్తాన్కి 117 ఉన్నాయి. ప్రతి కంట్రీ దగ్గర న్యూక్లియర్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ రష్యా వాడు యుక్రెయిన్ మీద వాడాడని చెప్పి నాటో వాళ్ళు వాడిన, యుఎస్ కూడా ఎంటర్ అయినా, అందరు ఎంటర్ అయిన తర్వాత అన్ని ఎక్కువ అవుతాయి కదా. డెఫినెట్ గా అలాంటప్పుడు ఏమవుద్ది, మనం న్యూక్లియర్ వాడితే ఎలా ఉంటది పరిస్థితి ఏంటి? అసలు ఏమైనా ఉంటుందా? గ్రోత్ ఉంటుందా? కనీసం గడ్డి కూడా మొలవదు, కొన్ని సంవత్సరాలు మొలవదు. పరిస్థితి ఏంటి అంటే డెవలప్ కంట్రీస్ ఇంకా ఎట్లా డెవలప్ అవ్వాలని చూసుకోవాలి. కానీ ఈ మోడీ 100% చెప్పాడు యుద్ధాలు ఉండకూడదు, యుద్ధాలు వద్దు అని. అయినా కానీ ఈ రష్యాని కూడా మంచి క్లోజే, కొన్ని విన్నాడు ఆయన. ఈ యుఎస్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ యుక్రెయిన్ కూడా జెలెన్స్కీ కూడా నేను ఆపేస్తాననే పరిస్థితికి వచ్చాడు ఆయన. ఆపేస్తానని మాట కూడా ఇచ్చాడు. కానీ ఇమీడియట్ గా ఏమైంది, ఈ బైడెన్ నాటో ఆర్మ్స్ అన్ని వాడుకోండి అని చెప్పి మళ్ళీ దాన్ని కొంచెం చేశారు. దానివల్ల కొంచెం ఫ్లేర్ అప్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఏ గేమ్ బిట్వీన్ రష్యా అండ్ యుఎస్. వీళ్ళిద్దరే. ఇప్పుడు రష్యా దగ్గర యురేనియం ఉంది, ఆయిల్ ఉంది. మీరు ఆయిల్ మామూలుగా వచ్చి రేట్ పెంచితే కొంటారా? కొన్నారు కదా. ఏదైనా అన్సర్టనిటీ ఉండి హడావిడి చేస్తేనే కదా కొనేది. యుఎస్ దగ్గర ఆర్మ్స్ ఉన్నాయి. మామూలుగా ఎవరన్నా మామూలుగా రొటీన్ గా ఉన్నప్పుడు వచ్చి కొంటారుగా. ఏదైనా మాకు ఏదో ఒక ప్యానిక్ క్రియేట్ చేసి ఆపద వస్తుంది, మనం సేవ్ చేసుకోవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి అంటే అవతల తట్టుకోవాలన్నా మన దగ్గర కొన్ని ఆర్మ్స్ ఉండాలి. ఆర్మ్స్ ఉండాలని ఏం చేయాలో వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. యుఎస్ అనేది గోడ మీద గోపినే. అంటే ప్రతి యుద్ధం చూసాం, వాళ్ళు రెచ్చగొట్టి అవతల వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకుంటారు. అంటే వాళ్ళ ప్రధాన వ్యాపారం వెపన్స్ అమ్ముకోవడం, ఆయుధాలు, అణ్వస్త్రాలు అమ్ముకోవడం వాళ్ళ మెయిన్ బిజినెస్. ఎన్ని యుద్ధాలు చూడండి. అసలు యుక్రెయిన్ చూడండి ఎంత ఇదైంది. ఈవెన్ రష్యా కూడా చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ జీడిపి పెరగాల, మళ్ళీ దాంట్లో డెవలప్ కావాలంటే ఎంత టైం పట్టుద్ది, ఎన్ని డబ్బులు నాశనం, ఎంత మంది లైఫ్ ఉండదు. అంటే పిర్రగిల్లి జోలపాడటం వాళ్ళే అమ్ముతారు, వాళ్ళే యుద్ధాలు రావడానికి కారకులు అవుతారు, మళ్ళీ వాళ్ళే ఇదంతా వద్దంటారు. డీడాలరైజేషన్ అవుతోంది. ఎస్, అంటే పెద్దన్న పొజిషన్స్ తగ్గుతోంది. ఎందుకంటే బ్రిక్స్ లో మనం చూసాం, రష్యా అని కూడా కొత్త కరెన్సీని పెట్టుకొని చూపించాడు. ఇది ఎందుకంటే అంటే రష్యా యుక్రెయిన్ మీద చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇది చేశారు కదా, మొత్తం కట్టడి చేసి అసలు మనీ కూడా హోల్డ్ చేసి బయటకు రానికుండా చేశారు కదా. సో అలాంటివి చేయకుండా ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆర్మ్స్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళు ఇది చేసి ఆర్మ్స్ కొనుక్కుంటారు. అట్లా వీళ్ళది ఇదవుతుంది. ఆయనేమో యురేనియము, ఆయిల్ అమ్ముకుంటారు. దానివల్ల వాళ్ళది అమ్ముకోవటమే తప్ప ఒరిజినల్ గా యుక్రెయిన్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ రష్యా. 2 సంవత్సరాలు పట్టుద్దా వాళ్ళని యుక్రెయిన్ ఎంత పాటు, రష్యా ఎంత టైం పట్టదు కదా. అక్కడే లాజిక్ ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఏదో ఉంది సంథింగ్, దీన్ని బాగా చూపించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. దట్స్ ద మెయిన్ థింగ్. వార్ రాదు, ఇది రాసుకోండి, వరల్డ్ వార్ వచ్చే ఛాన్సే లేదు, న్యూక్లియర్ వార్ వచ్చే ఛాన్సే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.